హరే కృష్ణ అందరికి ఈ రోజు మనం ఒక హాఫ్ సారీ ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాము. వెంకటరమణ కాలనీలో హాఫ్ సారీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం వెళ్ళంగానే పిల్లల ప్రోగ్రామ్ అనేది అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే మనం అది శ్రీకృష్ణ శ్రీ చైతన్యలో చదువుతున్నాడు అబ్బా, ఎంత ముద్దుగా. నీ పేరేనా? ఎవరిని చదువుతావమ్మా? తన్వీనా? ఓకే ఓకే ఓకే. తమిళ్లో తన్వి అంటే నీళ్ళు, మా తల్లి. ఓకే, నీ పేరు? నీ పేరు కూడా నువ్వు ఒకసారి సెకండ్ ఇవ్వు. తనకి చలికాలం కదా, దుప్పట్లు వేసుకున్నట్టున్నాయి. రెడీ? గ్రౌండ్ స్కై, గ్రౌండ్ స్కై, గ్రౌండ్ గ్రౌండ్. ఈసారి అవుట్ అయితే అవుట్, నేను వెనక్కి నుంచి చూస్తా. రెడీ? రెడీ? కొంచెం గట్టిగా చెప్పట్లమ్మా ప్లీజ్. రెడీ? 1 2 3 స్కై, గ్రౌండ్ స్కై, గ్రౌండ్ స్కై. హీరో కమ్ ఇన్ జాయ్, వచ్చి ఇలాష్కి వచ్చి. కృష్ణ జాగ్రత్తగా విని ఆడు. ఓకే? స్కై, గ్రౌండ్ స్కై, స్కై. కృష్ణ ఎన్నికి కూర్చోయిరా. రెడీ? గ్రౌండ్ స్కై, గ్రౌండ్ స్కై, గ్రౌండ్. ఏ హాఫ్ టికెటా? సగం వెళ్ళేస్తుంది చెయ్యి. ఇంతే ఇంతే ఉంది. స్కై. పిల్లలకి గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఆడేశారు కూడా పిల్లలు. ఇంకొక గేమ్ అయితే ఉంది. దాని తర్వాత నేను వీడియోలో ప్లే చేస్తాను. మధ్యలో వచ్చేసి పిల్లలతో కొంచెం సేపు డాన్స్ అనేది వేయించారనమాట. కింద ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు కదండి, వాళ్ళైతే చూపిస్తున్నారు స్టెప్స్. అలాగే పిల్లలు కూడా వేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు అయితే చాలా మురిసిపోతున్నారు. వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ వేస్తా ఉంటే చాలా కలర్ఫుల్ గా రెడీ అయ్యారు పిల్లలు. పేరెంట్స్ చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. సాటర్డే అయినప్పటికి కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎక్కువ మందే వచ్చారనమాట. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిన్న పాప ఉంది చూడండి, అదైతే స్టార్టింగ్ స్టేజ్ మీదకైతే ఎక్కింది. ప్రోగ్రామ్ అయిపోయే వరకు అయితే అక్కడే ఉందన్నమాట. బాగా చిన్న చిన్న స్టెప్పులు వేస్తుంది, ఎగురుతున్నారు మంచిగా. పాటలన్నీ మనకు ప్లే చేస్తున్నారు. సాంగ్స్ అనేది మార్చి మార్చి వేస్తున్నారు. వేరే వేరే సాంగ్స్ అయితే వేస్తున్నారు, కానీ పిల్లలు వెంటనే క్యాచ్ చేసేస్తున్నారు. చాలా టాలెంటెడ్ ఉన్నారు పిల్లలు. కృష్ణ, నువ్వు శ్రీ చైతన్య స్కూల్ కదా? అవును, కొంచెం యాక్టివ్ ఉండాలి మనం. మన జాతి ఆదిరత్నం నువ్వు. సరే, వారి కోసం ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఇచ్చే పక్కన ఇచ్చే కృష్ణ, ఇచ్చే ఫాస్ట్. ఈసారి రెడీ? కమాన్, 1 2 స్టాప్. ఎవరు? అదే జాహ్నవ్. ఏంటండి అప్పుడే కమ్ హియర్. ఎవరు? రెండు జిల్ల పాపనా? రెడీ? కమా, రెడీ? 1 స్టాప్. స్టాప్. ఒక పాట పాడతావు నా కోసం? తన్వి పాట పాడుతుంది మన కోసం. మీ అమ్మ చూసి పాడు. పాటలన్నీ పద్యాలు కూడా వస్తాయి. అక్కడ మీ అమ్మగారు ఉన్నారు కదా, మేడం పాట పాడుతుంది కదా అమ్మాయి, అర్థమా? ఓకే, అవునా? పాట. పాడు. అమ్మాయిలైతే హాఫ్ సారీస్ వేసుకుని వచ్చేసారు పిల్లలు. వాళ్ళ మామయ్య వాళ్ళు పెట్టారు డ్రెస్సెస్. చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా, మంచిగా డిజైన్ చేశారు. పిల్లలకి నెక్లెస్ సెట్లు కూడా చాలా బాగుంది. అక్క మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. పిల్లల్ని మధ్యలో పెట్టేసి మా అందరికి, లేడీస్ అందరికి దాండియా స్టిక్స్ ఇచ్చారు. దాండియా స్టిక్స్ తీసుకొని ఆర్గనైజేషన్స్ వాళ్ళైతే మాతో పాటు స్టెప్స్ వేస్తున్నారు. వాళ్ళని చూసి మేమందరం వేస్తున్నాం అనమాట. బాగా అనిపించింది. 3 అవర్స్ అయితే ఫంక్షన్ నడిచింది. 3 అవర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చినట్లున్నారు. అక్క చాలా బిజీగా ఉంది. చాలా ఫన్ కూడా అనిపించింది అందరికి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా మా ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళానండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఎందుకండి ఆలస్యము, మనం కూడా దాండియా సాంగ్స్ కి ఎలాంటి స్టెప్స్ వేసామో చూసేయండి మీరు కూడా.
నేను ఫంక్షన్‌కి అలా వెళ్లి మొహం చూపించి ఇలా వచ్చేద్దామనయితే వెళ్ళాను గానీ, అక్కడికెళ్ళిన తర్వాతయితే నాకు ఇంత టైమ్ స్పెండ్ చేశానా నేను అని అనిపించింది నాకు. ఇంత టైమ్ స్పెండ్ చేసినట్లు కూడా అనిపియలేదు. అక్కడున్న ప్రోగ్రామ్సు, ఈవెంట్సు, డాన్సులు, పిల్లలతో గేమ్ షోసు ఇలా నాకు బాగా అనిపించింది. మధ్య మధ్యలో వాళ్ళు క్వెషన్స్ కూడా అడిగారు. అది కూడా బాగా అనిపించింది. కొత్తగా అనిపించింది. ఈవెంట్ ఎవరైతే చేశారో వాళ్ళైతే చాలా బాగా ఆర్గనైజ్ చేశారనిపించింది. అక్క నాకు ఫ్రెండ్ అవుతుంది. నన్ను ఇన్వైట్ చేసిన అక్క. అయితే మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్ వచ్చేసి 2 ఇయర్స్. చాలా హానెస్ట్‌గా ఉంటాం ఇద్దరము. హానెస్ట్ అనంటే మనల్నిగా చూసి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. అది నిజాయితీగా ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఇప్పుడు. అంత నిజాయితీగా ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళు మనకి వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరుంటారు అని. అలాంటి వాళ్ళలో నేను ఎవరి పేరైనా చెప్పాలి అనంటే శ్రీలక్ష్మి అక్క పేరు చెప్తాను. నాకు చానా అంటే అక్క అన్న కూడా నాకు చాలా ఇష్టం. నన్ను కూడా అక్క లానే ఇష్టపడతది. కాబట్టి నేను కూడా ఇంత టైమ్ స్పెండ్ చేశానేమో అక్కడ అని అనిపించింది. అక్కనే కాదు ఆంటీ, అంకుల్, అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మా శ్రీకృష్ణని, మా పిల్లల్ని అయితే బాగా దగ్గర తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా చూసుకుంటారు. నేను చాలా దూరం వచ్చేసానని ఆంటీ అయితే ఫీల్ అయ్యింది. వస్తూ ఉండండి అని కూడా అన్నది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ అక్క వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగా ఇన్నోవేటివ్‌గా ఆలోచించారు. పిల్లల ఫంక్షన్ కాబట్టి పిల్లలకి కూడా ఇస్తే రిటర్న్ గిఫ్ట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకున్నారేమో తెలియదు గానీ, పిల్లలకైతే పెయింటింగ్స్ ఇచ్చారు. పెయింటింగు, దాంట్లో బ్రషు, బుక్కు చాలా బాగుంది. చిన్నదే అయినా గానీ బాగా అనిపించింది. మా శ్రీకృష్ణ రిటర్న్ గిఫ్ట్‌తో బాగా ఎంజాయ్ చేశాడు. రిటర్న్ గిఫ్టు డ్రై ఫ్రూట్స్ ఏసుకునే జార్ గూడా మనకి ఇంకొకటైతే ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్‌లే గాదండి, భోజనాలు గూడా అయితే చాలా బాగున్నాయి. భక్షము, నెయ్యి బెట్టారు. అదైతే చాలా నచ్చింది నాకైతే. నేను చాలా ఫంక్షన్స్‌లో తిన్నా గానీ, అంత టేస్ట్ అనేదైతే ఎక్కడ రాలేదు. ఇంకా మిగిలిన ఐటెమ్స్ గూడా చాలా బాగున్నాయి. వెరైటీస్ కూడా చేశారనమాట మనకి. ఈ ఫంక్షన్ వచ్చేసి మనకు వెంకటరమణ కాలనీ, కోయా రెస్టారెంట్ క్లౌడ్ 9లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉందండి. చాలా మందయితే వీడియోస్ అయితే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాము. మర్చిపోకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ